అందరికీ నమస్కారముల్లా మన ఫుడ్ బకెట్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఏంది స్వాగతం చెప్తుంది ఏడికొచ్చినా అనుకుంటారా? చూడుండిటు సిట్టి ముత్యాలు హోటల్కి వచ్చినా. ఈరోజు మనం సిట్టి ముత్యాల హోటల్కి పోయి కమ్మగా పులావులు ఇంకా చాలా వెరైటీలు ఉంటాయట, కమ్మగా తిందాం. అయితే తినే ముందు నాకు గిడొకటి కనబడ్డది చూడండి, ఎంత చక్కగా ఉన్నది కదా. అరే నేను నిజంగానే అనుకొని కోసుకొని తిందాం అనుకున్నా, కాదు నేను నిజంది కాదు. కానీ ఇలాంటి లోపల చాలా ఉన్నాయి, మొత్తం మన ఊర్లోకి వచ్చినట్టే ఉంటుంది. ముందుగా ఒక ముచ్చడి చెప్పాలి మీకు. ఏంటంటే ఇక మా తాతవ్వ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ వంటలన్నీ నేను తిని ఉండి పెరిగిన కదా, నోరంతా సత్పు పడిపోయింది. ఏం తిందామని చెప్పి అనుకుంటా అంటే నాకు తెలిసినన్న గిడ అట్లాంటి వంటలే ఉంటాయి అని చెప్పిండ్రు. ఒక్కసారి పోయి ఆ వంటలు నిజంగా అంత కమ్మగా ఉన్నాయా, అంత చక్కగా ఉన్నాయా, మన అమ్మమ్మలు వండినట్టున్నాయో నానమ్మలు ఉన్నాయో లేవో అన్నీ చూద్దామా, పదండి. మరి చూడండి, ఈ చుట్టుముత్యాల హోటల్ అంట సూపర్ ఉంటాయట. ప్రతి ఒక్క ఐటము తిని ఎట్లుందో చెప్దాం హ్యాపీగా. ఇవి చూడండి, ఇమేజ్ హోటల్స్ సిట్టి ముత్యాలు అని చెప్పి పెట్టిండ్రు. ఈ బ్రాంచ్ ఎక్కడున్నో తెలుసా? మన మాదాపూర్లో ఉన్నది. అవును, మాదాపూర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటి భోజనం అంటే పల్లెటూరు భోజనం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సిట్టి ముత్యాలకి రావాలి. ముందుగా ఇది లోపల పోదాం రండి, పదండి. బా, ఈ తలుపు చూసిండ్రా? ఊర్లో గిట్లనే ఉంటాయి, గింత పెద్ద తలుపులు, గింత పెద్ద దర్వాజాలు ఉంటాయి. చూడండి, మంచిగా ఉన్నది కదా. అయ్ ఈడ దేవుడు ఉన్నాడు, కొంచెం దండం పెట్టుకుందాం. ఏ పని చేసినా ముందుగాల ఈ నాయకుని తలుసుకోమంటారు. నేనెందుకు తలుసుకున్నా అనుకుంటానరా? మరి గింత మంచి భోజనం తినడానికి పోతాను కదా, కొద్దిగా తక్కువ తినాలని చెప్పి మొక్కిన అంతే. ఇది చూడండి, బా నిజంగా ఉన్నట్టే ఉన్నది కదా. చూడు, అవ్వ నీళ్ళు చేస్తూ ఉంటే బిడ్డ పట్టుకపోదామని చెప్పి ఉన్నది. బో మంచిగా ఉన్నది. వామ్మో వామ్మో, ఇంత పెద్ద ప్లేస్ చూసిండ్రా? వామ్మో, పెద్ద ఫంక్షన్ హాల్ లెక్కనే ఉన్నది. చూడండి ఒకసారి, చూడండి అన్న, కెమెరా అన్న గడి చూపెట్టు ఒకసారి, మొత్తం చూపెట్టు. వామ్మో, తక్కువలో 200 నుంచి 250 అట్ట పడతారు, అంతున్నది. అబ్బా, కొబ్బరి చెట్లు నిజంగా నాకు ఒక పల్లెటూరుకి వచ్చినట్టే ఉన్నది అన్న. ఎంత చక్కగా ఉన్నది చూడు. అరే గిది చూడన్న ఎంత మంచుకున్నదో. అబ్బో పడదు కదా, ఏం కద్ది, మెల్లగా ఎక్కుదాం. అబ్బో అమ్మో అబ్బో అబ్బో, అరే మంచి చిన్నలు పెద్దలు వచ్చి మంచి ఫోటోలు కూడా దిగచ్చు ఇక్కడ కూర్చొని చక్కగా. అన్న మంచిగా కనబడతాడనా? చెప్పనా మంచిగా కనబడతాడా? మంచిగా కనబడతలే, ఎందుకంటే వెనక చూడు ఎంత మంచిగా ఉన్నదో. గిడ ఇంకో ముచ్చడి చెప్పాలి మీకు. ఇప్పుడు పల్లెటూరులో మనకి అన్నాలు గీ కంచాలల్లో తినాం కదా, చక్కగా అరిటాకులో తింటాం కదా. ఈడ కూడా అంతే, అరిటాకు భోజనం ఉంటుంది. ఇక రండి చూద్దాం. అబ్బా అక్క చూడు, దీపాలు పట్టుకున్నది చూడు, బిడ్డకిత్తాంది. బా చక్కగా ఉన్నది. అదే మన దీపావళి చేసుకుంటాను గీడ. అర్రే ఇది తెలుసా? సంక్రాంతి నెక్స్ట్ వస్తుంది కదా మన సంక్రాంతి. మంచిగా ఉన్నది కదా, గంగిరెద్దుని పట్టుకొని పొరగాళ్ళేమో మంచిగా పతంగులు ఎగిరేస్తాండ్రు. సూపర్ ఉన్నది. గిరిగిరా అన్న, గిరిగిరా. చూసిర్రా, మన తెలంగాణ బతుకమ్మ వచ్చింది. బా చక్కగా బతుకమ్మని ఎత్తుకోబోతున్నా, ముద్దు గుమ్మలు ఎక్కున్నారు కదా. ఇటు రండి. అబ్బా ఉట్టి కొడుతున్నాడు పిల్లడు.
మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే అన్ని పండుగలను ఇక్కడ కవర్ చేసిర్రు అన్నట్టు. మంచిగా దీపావళి, సంక్రాంతి, మన కృష్ణాష్టమి, ఆడ బతుకమ్మ అంటే ఎవరన్నా హ్యాపీగా వచ్చి వాళ్ళ పల్లెటూర్లలో ఎట్లుంటాయో అట్లా హ్యాపీగా తిరిగిపోవచ్చు అన్నట్టు. ఇగో ఇంకొకటి చూపెడతా రండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రండి రండి. ఇగో నేను ఇప్పుడే ఈ పడవ ఎక్కి గోదావరి పోతా. అప్పు నిజం పడవ అనుకునేరు కాదు, కానీ మంచిగా ఉన్నది కదా. అబ్బా నేను ఇంతవరకు పడవలు ఎక్కలేదు తెలుసా, నిజంగా పడవ ఎక్కినట్టే ఉన్నది చూడు. అయ్యో ఊరికే జోక్ చేసిన. చూడండి ఆడ, అరే ఈ పెయింటు ఇది పెయింట్ లాగా లేదు, ఇదేంది బర్రె బయటికి వచ్చింది చూడండి. పిల్లడు మాత్రం బాహుబలి లేక మస్తు సవారీ చేస్తాడు, మంచిగా ఉన్నది. ఇంకా రండి, ఇంకో ముచ్చట్లు చూపెడతారండి. రండి, ముందుగా నీకు బయట చూపెట్టినా కదా ఎలాంటిదో ఇంకోటి కూడా లోపల పెట్టిండ్రు. బా నిజంగా అట్టి చెట్టు ఉన్నట్టే ఉన్నది, తినబుద్ధి అవుతుంది. అబ్బా చూడుండ్రి ఎంత చక్కగా ఉన్నది, ఇంట్లోకి పోయినట్టే ఉన్నది. మా ఊర్లో కూడా గిట్లనే ఉంటాయి ఇల్లులు. బా ఎంత మంచిగా ఉన్నదో కదా. ఇగో గిట్లనే అరుగు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉండేటోళ్ళు అన్నట్టు. అందరూ అమ్మలు అక్కలు అందరూ ఇట్లనే అరుగుల మీద కూర్చొని సాయంత్రం 6 కాగానే ఏం వండినావు అక్క, ఏం వండినావు నువ్వు, ఇంట్లో ముచ్చట్లేదు అని ఇట్లనే మాట్లాడుకుంటారు. అబ్బా నాకైతే వచ్చినందుకు అన్నకి ఫస్ట్ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి రెస్టారెంటు, ఇంత మంచి హోటలు మన హైదరాబాద్ సిటీలో ఉన్నదంటే నాకు అస్సలు నమ్మాలనిపించలే. చూద్దాం తీయ అని వచ్చిన, కానీ ఆయన చెప్పిన దానికి నేను చూసిన దానికి సూపర్ ఉన్నది. సరే ఇప్పుడైతే చుట్టూ పరిసరాలన్నీ చూసినాం కదా, అన్నీ అయితే నాకైతే పల్లెటూరులానే అనిపించింది. మరి భోజనానికి పోదామా? ఇప్పుడు తిందాం. తిన్నాక అన్నీ చెప్పినంత అమ్మమ్మలు తాతయ్యలు మన అమ్మలు చేసినంత వంట రుచి ఉంటుందా లేదా తిని చెప్తా రండి. ఈడ కూర్చొని మనకు కావాల్సిన అన్నీ చెప్పుకొని కడుపు నిండా తిని ఎట్లున్నాయి ఏంది అనేది మీకు చెప్తా. ఓకేనా? వచ్చేసేయండి. కింద చూసిండ్రా మంచం వేసిండ్రు, మంచం పైన ఈ బల్ల వేసిండ్రు మంచిది. అరే ఈ పెట్ట మంచిగా ఉన్నది కదా, టిష్యూ పేపర్లకి చక్కగా ఉన్నది. సరే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి బాగుంటాయో చూసి అవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని గబగబా తినేసి మీకు ఖచ్చితంగా ఎట్లున్నా అనేది చెప్తా. ఓకే, నేను గిడ ఏమున్నాయో తిందామని లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టు పంపించమని అన్న. వీళ్ళు చూసిండ్రా ఏం పెట్టినో నా చేతిలో, కొత్తగా ఉన్నది కదా, ఫోటో ఫ్రేమ్ లెక్క ఉన్నది చూడు. ఇందులో అన్నీ వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్ని ఐటెంలు ఉన్నాయి. ఇన్ని ఐటెంలు తినలేను, కానీ గీడ ఏ ఐటెం అయితే సూపర్ ఉంటుందో అది తిని మీకు కూడా చెప్తా. అన్న ముందుగా నాకు ఏం ఐటెం ఇస్తానో తీసుకురా. ఏంది ఇది? మునక్కాయ స్పెషల్ సూపా? ఇదేంది కొత్తగా ఉన్నది పేరు? అవునా అన్న, ఇది ఎట్లా చేస్తారో చెప్పరా అది కొంచెం. మునక్కాయ ఉంటుంది కదా మేడం, మునక్కాయ లోపల ఉన్న మొత్తం గ్రేవీ అంతా తీసి సూప్లా చేస్తారు మేడం. లోపల మునక్కాయ లోపల ఉన్న గుజ్జు అంతా తీసి చేస్తారా? అబ్బా ఇన్న నేను కూడా ఈ మునక్కాయ లోపల ఉన్న గుజ్జుతోటి చపాతీలు కూడా వేసుకుంటారంట. నేను నిన్న అది ఎవరు తింటారు తెలుసా? మన పిఎం సారు, మన మోదీ గారు తింటారట. చపాతీయే చేసుకుంటారు అనుకున్నా, సూపులు కూడా చేసుకుంటారా? అయితే తాగి చెప్తే ఎట్లుంటుందా? కమ్మగా ఉన్నది. ఆహా, ఈ చలికాలము ఇట్లాంటి సూపులు ఇస్తూనే ఉండాలి, మనం తాగుతూనే ఉండాలి, గట్లున్నది. అబ్బబ్బబ్బబ్బా అద్దిరిపోయింది, అసలు ఆపబుద్ధి అయితే లేదు. మస్తు ఉన్నదన్న, సూపర్ ఉన్నది. మీరు మాత్రం వీరికి వచ్చినప్పుడు ఈ స్పెషల్ ఐటెంని మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ చికెన్ సూపులు
ఆ సూపులు ఈ సూపులు మనం రెగ్యులర్గానే తింటాం తాగుతాం కదా, ఇది కొత్తగా ఉన్నది. ములక్కాయతో చేసిన సూప్ అంట, సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకొని తాగాలి. ఓకేనా? నేను ముందుగాల మీకు ఏం చెప్పినా చూసిండ్రా, అరటాకులో భోజనం పెడతారు ఇక. అవును, నాకు కూడా అరటాకు పెట్టిండ్రు. అన్న ఏందన్న ఇప్పుడు పెట్టేసేయి. కోనసీమ కోడి ఏపుడు చాలన్న. ఈ స్పూన్లు గీన్లు మనకెక్కదులే కానీ మంచిగా చేయితోటే తిందాం. బస్ సుత్త అంటే ఘాటు ఘాటుగా ఉంటుంది అనిపిస్తుంది. కోడిని ఏపి ఏపి పెట్టిండ్రు ఇట్లా నోట్లో పెట్టుకోగానే గట్లా కరిగిపోతుంది. అదొక ముద్ద అట్లా పెట్టుకొని ఉల్లిపాయలు తింటే నా సామిరంగా అబ్బాబ్బా అదిరిపోయింది. జీడిపప్పులు కూడా వేసిండ్రు, మస్తున్నది. మనకి ఆ ఘాటు తినేటప్పుడు తెలుస్తలేదు, తిన్నాక తెలుస్తుంది. అయితే ఇంట్లో బొక్కలు కూడా ఉన్నాయి అన్నట్టు, అంటే మెత్తడి మెత్తడి ముక్కలు కాకుండా, మీకు తెలుసు కదా మెత్తడి ముక్కలు కాకుండా బొక్కలు ఇష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు మస్తు మంది. నేనే అబ్బాబా అద్దిరిపోయింది పో. నేను ఇది గబగబా తినేస్తా, మీరు మాత్రం అట్లనే ఎంతసేపు అని చూస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు నేను ఇది కంప్లీట్ చేసేస్తా. ఓకేనా? ఇదేంది? చిట్టమ్మ కోడి ఫ్రై. చిట్టమ్మ కోడి ఫ్రై, చిట్టి ముత్యాలో చిట్టమ్మ కోడి ఫ్రై. మంచిగా ఉన్నది కదా పేరు, పెట్టన్నా. అన్న ఈ ముందేమో నాకు ఏం పెట్టినావు అన్న, ముందు కోనసీమ కోడి గుడి పెట్టినావు, ఇప్పుడేమో ఇది కోనసీమ అంటే మనకు ఆంధ్రాల, ఇది ఓ వచ్చింది మన ఐటమ్. రండి రండి చాలన్నా. ఇప్పుడు అస్సలైన మన తెలంగాణ ముక్కను తినబోతానా చూడండి. బాబ్బా ఇంత బాగుంది ఏంటి, చాలా చాలా బాగుంది. నేను ముందు తిన్నది ఏదైతే ఉన్నదో ఆంధ్రాలో ఎట్లుంటుందో గట్లనే ఉన్నది. ఇది మన తెలంగాణ తగులుతున్నది. ఆ గొడ్డు కారం తీసుకొని తింటారు చూడండి, అట్లానే ఉన్నది. ఇది చూడండి, ముక్క చూడండి ఎంత మంచిగా ఉడికిందో చూడండి. చిన్న పిల్లలు కూడా గుట్టుకుమని ఇట్లా తినచ్చు, అట్లున్నది. ముందుగా ఇక్కడ తిన్నాక నాకు ఎవరైతే అన్న చెప్పిండ్రో ఆ అన్నకు ఫోన్ చేయాలి, ఇంత మంచి భోజనానికి చెప్పినందుకు. బా అద్దిరిపోయింది, బాగా కారం అవుతుంది. అన్న ఏమైనా చల్లగా తాగడానికి ఉంటే ఇయ్యరా, అదే బాగా కారం అవుతుంది. సరే అబ్బో ఏందండి ఇది? కివీ కట్ స్మోక్. అబ్బో కివీ ఫ్రూట్ పెట్టిండ్రు. మస్తున్నది అన్న. నెక్స్ట్ టైం వడ్డిస్తున్నావుదా జల్దీ. ఏందన్నా ఇది పసుపు పసుపు ఉన్నది? బటర్ గార్లిక్ ప్రాన్స్. రొయ్యలా? బటర్ వేసిండ్రా? మంచిగా ఉంటుందా అన్న? అన్న ఏడన్నా ఈ ఫేమస్ ఐటము? ఏంది? చైనీస్ ఐటమా? ఏందన్నా ఇప్పటిదాకా గోదావరి రుచి చూసినా, తెలంగాణ రుచి చూసినా, చైనీస్ ఐటమ్లు కూడా దొరుకుతాయా? అబ్బో ఈ ముచ్చట అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం దోస్తులు అందరం కలిసిపోయినాం. ఒకళ్ళకేమో ఆంధ్ర భోజనం నచ్చుతుంది, ఒకళ్ళకి తెలంగాణ భోజనం నచ్చుతుంది, ఒకళ్ళకి చైనా నచ్చుతుంది. ఈ చైనీస్ ఐటమ్లు కూడా దొరుకుతాయి అన్నప్పుడు ఇంకో రెస్టారెంట్కి పోవాల్సిన అవసరమే లేదు. వీడికి వస్తే అందరు దోస్తులందరూ కడుపు నిండా తినచ్చు. అన్న పెట్టన్న జల్దీ పెట్టు చూద్దాం ఎట్లుంటుందో. చాలన్న చాలు. రొయ్యల్లా లేనే లేదు, గుప్పు ఉప్పు మన పొగ చూడండి ఎట్లా ఎత్తాందో. అస్సలు రొయ్యల్లా లేవు అన్న, అద్దిరిపోయింది అన్న.
ఈ చేపలు కానీ రొయ్యలు కానీ తింటా ఒక నీచులాగా వాసన వస్తుంది కదా, లేదు, కమ్మ ఉన్నది. ఇట్లా నోట్లో ఇట్లా పెట్టుకోగానే ఇట్లా పోతుంది. అద్దిరిపోయింది అన్న. జల్ది వచ్చి నెక్స్ట్ ఐటమ్ ఏందో చెప్పవే. ఏందన్నా ఇది? చేపనా? వామ్మో, ఈరోజు మొత్తం చాలు పాకేయి, ఎగిరేయి, దూకేయి అన్నీ పెడుతున్నారు అన్నో నాకు. అన్న ఇందులో చేప ఉంటుందా అన్న? ఇందులో ఎట్లా మర్చిపెట్టిండ్రు అన్న చేపని? చూసిండ్రా, కుర్చీని మడత పెట్టినట్టు చేపని మడత పెట్టిండ్రు అన్న. దీంట్లో ముంచుకొని తినాలా? అబ్బా ఏందన్నా ఇది, అసలు ఇందులో ముళ్ళులే లేవన్నా? ఉండదా? ముళ్ళు ఉండదా? బా చక్కగా పిల్లలు ఇట్లా తీసుకొని తినచ్చు. అమ్మలకైతే హ్యాపీగా కూర్చోవచ్చు. దీని కాంబినేషన్ అంట ఇది పుదీనా చట్నీ అన్న. ఇది అబ్బాబ్బాబ్బా మస్తున్నది అన్న. ఇది ఏ ఊర్లో బాగా ఫేమస్? కేరళ ఐటమా? బా గోదావరి తీసుకుపోయినరు, తెలంగాణ తీసుకుపోయినరు, చైనీస్ తీసుకుపోయినరు, ఇప్పుడు కేరళకు కూడా పట్టుకుపోయినరు నన్ను. కానీ అన్న మీరు మాత్రం, నేను అడుగుతాంటే మీరు పెడతాండ్రు, అన్ని జంతువులు పెడతారు అన్న. నాకు పాకేది పెట్టిండ్రు, ఇప్పటిదాకా ఎగిరేది పెట్టిండ్రు, ఇప్పుడు నీళ్ళలో పెట్టిండ్రు. మంచిగా అన్న, సూపర్ ఉన్నది అన్న. కొంచెం తినడానికి కొద్దిగా అన్నం పెట్టవా అని తెచ్చినావా? ఏంది ఇది? హైదరాబాద్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ వండుకుంటా, హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూడకపోతే ఎట్లుంటుంది? చేద్దాం అన్న. గిన్నె ఇచ్చిండ్రేందన్న ఒక్కసారి చెప్పు. గోంగూర చట్నీ మేడం. గోంగూర చట్నీ, దాల్చా, మిర్చి మసాలా, రైతా, 4 ఐటమ్స్ ఇన్ కాంబినేషన్. ఓ, ఈ 4 ఐటమ్తో కూడా తినచ్చు అన్న. కొద్దిగా వడ్డీవే, ఇప్పుడు తిందాం పట్టడి. హైదరాబాద్ దమ్ బిర్యానీ. అన్నది గోంగూర చట్నీ అన్నావు కదా? బా పుల్లగా అద్దరిపోయింది. దాల్ ఇచ్చిండ్రు, ఇది కూడా చూద్దాం. ఇంత ఏడి ఉన్నా కూడా పోతాను తెలుసా నోట్లకి, అంత కమ్మగా ఉన్నాయి. బాబా వేరే లెవెల్ అసలు. దాల్తో కూడా అద్దరిపోయింది. ముందుగా మనం గోంగూర చట్నీతో తిన్నా, తర్వాత దాల్చాతో తిన్నా, ఇప్పుడు మిర్చి కసాలతో తినేస్తున్నా. ఈ డైటింగ్లు ఈటింగ్లు అని చెప్పి చేస్తారు చూడండి, ఈ పక్కకు కూడా రాకండి. పొరపాటు నచ్చిండ్రో ఆ రోజు మీ డైట్ గోవిందా. ఎందుకంటే ఇంత చక్కగా ఉన్నాక మీకు తినబుద్ధి అవుతుంది, ఆ రోజు డైటింగ్ గోవిందే. ముందే చెప్తాను మరి, జాగ్రత్త. సూపర్. నెక్స్ట్ ఏందండి ఇది? గోంగూర చికెన్ పలావ్ పెట్టన్నా. గోంగూర చికెన్ పలావ్. మాటలు రావట్లే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు, అంత బాగుంది. నాకు ఇష్టమైన మటన్ అత్తలేదు ఏందబ్బా అనుకున్నా, మంచిగా పట్టుకొచ్చినావన్న. చిట్టి ముత్యాల మటన్ పలావ్ మంచిగా ఉన్నది అన్న. చిట్టిగా ముత్యాల లెక్కనే ఉన్నది. మీకు ఇంకో మాట చెప్పాలా, ఈ చిట్టి ముత్యాలు ఎందుకు బాగా ఇష్టంగా తింటాను తెలుసా? ఇది ఎంత తిన్నా కూడా కడుపు ఫుల్లుగా అన్నట్టు అనిపించదు, హ్యాపీగా తినచ్చు మనం. ఇప్పుడు నార్మల్గా ఉన్న మన రైస్కున్ను ఈ చిట్టి ముత్యాలకున్న తేడా గదే. మనం చివర్లా కనుక్కుందాం అసలు ఈ చిట్టి ముత్యాలు ఏడు నుంచి తెస్తారు ఏంది అనేది, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ముందైతే రుచి చూద్దాం. ఊళ్ళల్లో దావత్ అయితే అంటారు కదా, అప్పుడు వేడి వడ్డిస్తూ ఉంటే అది తింటా అంటే ఆ రుచి ఉంటుంది చూడు, అట్లనే తగులుతాను నాకు అదే. బా
ఇదంతా తినేస్తా నేను. మీరు సబ్స్క్రైబ్ చేసిండ్రు కదా, అబ్బా చెయ్యకపోతే కాస్త పోయి చెయ్యండి కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈలోపు ఇదంతా తినేసేస్తా సరేనా అన్న. ఈ పైన చూస్తా అంటే మంచి మబ్బులు మంచిగా ఉన్నాయి కదా, చల్లగా కూడా ఏమైనా ఉంటే తీసుకురారాదు, కొంచెం కడుపు చల్లగా చేసుకుందాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఉందా మేడం? ఏంది ఫ్రైడ్ ఐస్ క్రీమ్? ఫ్రైడ్ ఐస్ క్రీమా? పేరేందో కొత్తగా ఉన్నది, నువ్వు పట్టుకరా అన్న, దాని సంగతి ఏందో చూద్దాం. ఏదో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంట, తిని చెప్దాం దాని గురించి. ఈ లోపుకి పూతరు ఎగ్ తిందాం. అన్న తెచ్చినావా అనే పెట్టు మరి. ఏందన్న ఇది? ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ఫ్రైడ్ ఐస్ క్రీమా అన్న? ఐస్ క్రీమ్ అంటే చల్లగా ఉంటుందని చల్లగా పట్టుకరమంటే ఏదో ఫ్రైడ్ పట్టుకొచ్చినవేంది? లోపల చల్లగా ఉంటుంది మేడం, బయట అవునా? క్రిస్పీ లాగా ఉంటుంది. వామ్మో షాకులు ఇచ్చిండ్రు. అన్న కట్ చేయనా అన్న? నిజం చెప్తానా, నేను ఏడ తినలేదు, ఫస్ట్ ఈడనే తింటానా. మంచిగా ఉన్నదన్న, లోపల చల్లగా ఉన్నది ఐస్ క్రీము, పైననే మంచిగా కరకరలాడుతుంది. బాబ్బా అన్న థ్యాంక్స్ అన్న, మంచి ఐటెం తీసుకొచ్చినావు తెలుసా, మస్తున్నది బా. నేనైతే ఇక్కడికి వచ్చి స్వయంగా అన్నీ తిని మీకు చెప్తానా, మీరు కూడా ఖచ్చితంగా చిట్టి ముత్యాల దగ్గరికి రండి. ఈ రెస్టారెంట్లో ఉన్న ప్రతి ఐటెం కూడా, అంటే ప్రతి ఐటెం కాదు కానీ నేను తిన్న ఐటెంలలో ఉన్న వాటిల్లో మీకు నచ్చినవి అయితే, అంటే ఏ ఐటెం చూసుకున్నా కూడా మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఆ మెనూలో మీరు ఏ ఐటెం చూస్ చేసుకున్నా కూడా అద్దిరిపోతుంది. నాకైతే అన్నీ బాగా నచ్చినాయి. ఇది కంప్లీట్ చేసి నేను ముందు ఒక ముచ్చడి చెప్పిన కదా, అసలు ఈ చిట్టి ముత్యాలు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఈ ముత్యాల రైస్ ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ నేను సార్తో మాట్లాడిపిస్తాను కదా, ఆ సార్ దగ్గరికి పోదాం. ఇది తినేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసిండ్రు కదా, చేయండి మళ్ళీ.